జూపూడి గారు. సార్ గుడ్ మార్నింగ్. కొమ్మినేని గారు, మీకు, ప్రసాద్ రెడ్డి గారికి, తర్వాత ప్రేక్షకులందరూ కూడా. అంటే దో ఐఎమ్ నాట్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్, దేర్ ఈజ్ ఏ మెథడాలజీ టు మేక్ ఏ పబ్లిక్ పాలసీ అండి. హౌ టు మేక్ ఏ పబ్లిక్ పాలసీ అని ఒక మెథడాలజీ ఉంటుంది. ఈ పబ్లిక్ పాలసీని మీరు ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, మీరు చూసినట్లయితే ఆ పబ్లిక్ పాలసీ ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ ఏం చేయబోతుంది అనేది ఒక 4-5 నెలలుగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు. మన దగ్గర దురదృష్టవశాత్తు ఇండియాలో ఏమవుతుందంటే ఆ పార్టీ ఏం చేయబోతుందో ఎలక్షన్లో సూపర్ 6 అనో లేకపోతే సూపర్ 8 అనో లేకపోతే ఏదో చెప్పేసి మాయమాటలతోటి అధికారంలోకి వచ్చే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. పబ్లిక్ పాలసీని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి యాక్సెప్టెన్స్ తీసుకుని జల్లెడ బట్టి ఏది చేయగలడు ఇతను అనేది ప్రజల్ని నమ్మించే వ్యవహారం ఎలక్షన్ కన్నా ముందు జరగాలి. వీళ్ళు ఏం చేశారంటే, నాకు తెలిసి జగన్ గారు ఆర్థిక విధ్వంసం అనే పదం మనకు కొత్తదేం కాదండి కొమ్మినేని గారు. మన అనేకమైన విధ్వంసాలను ఇప్పుడు శ్వేతపత్రాల విధ్వంసం కూడా అనొచ్చు మనం, ఎందుకంటే తప్పులన్నీ ప్రసాద్ రెడ్డి గారు ఎకానమిస్ట్ కాబట్టి సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్తా ఉన్నారు. ఈ విధ్వంసం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు టార్గెట్ చేసి ఆయన విధ్వంసానికి ఒక పునాదిరాయిగా ఇతను అన్ని విధ్వంసం చేశాడు అనే దాన్ని చూపిస్తూ పోతా ఉన్నారు. నాకు తెలిసి ఎందుకు జరుగుతుందని అనుకుంటే, ఈ మీరన్న వైట్ పేపర్స్ రిలీజ్ అనేది అంటే నేను తప్పో రైటో నాకు తెలియదండి కొమ్మినేని గారు, మీరు చెప్పాలి. ఇఫ్ ఐ రిమెంబర్డ్ కరెక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది మేధావులతోటి, ఉండవల్లి గారు, జయప్రకాష్ నారాయణ గారితో 4 years బ్యాక్ ఐ థింక్ హైదరాబాద్లో దస్పల్లా హోటల్లో ఒక చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రాష్ట్రంలో అప్పులన్నీ మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో రావాల్సినవన్నీ ఎందుకు రాలేకపోయాయి ఒక పేపర్ దాన్ని తయారు చేశారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ పేపర్లో పద్మనాభయ్య వీళ్ళందరూ ఉన్నారు సార్, అందులో 72,000 కోట్లు రావాలని చెప్పారు. ఉన్నారు. అంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు రీఇటరేట్ వాట్ హ్యాపెండ్ ప్రీవియస్ పీరియడ్ అనేది నేను చెప్తున్నాను మీకు. అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే వచ్చారు. దే ఫోకస్డ్ ఆన్ రీఆర్గనైజేషన్ యాక్ట్. మనకి ఇంకా ఎన్ని రావాలి, ఎలా సంపాదించుకోవాలి. సో దానిలో ఎక్కడ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన మీద అక్కడ ఆర్థిక విధ్వంసాలు జరిగినాయా, ధ్వంసాలు జరిగినాయా, లేకపోతే ఆర్థిక డెవలప్మెంట్ జరిగిందా అనేది వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి గత ప్రభుత్వంలో. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి హంబుల్ రిక్వెస్ట్ ది పవన్ కళ్యాణ్ గారు, ఐ థింక్ నాకు తెలిసి ఆయన అసెంబ్లీలో చాలా సీరియస్గా చాలా అంశాలని ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆయన అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు ఒక స్టూడెంట్ లాగా. ఆయన నాకు అనిపిస్తూ ఉంది కొన్ని రోజుల తర్వాత అతను ప్రశ్నించే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా రాజకీయాల్లో చెప్పాడు కాబట్టి ఆ పార్టీని వీటన్నిటిని ప్రశ్నించడం కోసం అతను కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది, సిద్ధపడుతున్నాడని కూడా నేను భావిస్తా ఉన్నాను. కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు అంతలా సరెండర్ అయిపోయినట్లు కనపడతా ఉంటే ఒక్క ప్రశ్న వేయకుండా ఇంత అరాచకం జరుగుతుంటే మాట్లాడిన వ్యక్తి భవిష్యత్తులో ప్రశ్నిస్తాడని మీరు నమ్ముతున్నారా? The day will come for their existence, if he wants to continue in politics. ఆయన తన జీవితంలో రాజకీయాల్లో కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా ప్రశ్నించకపోతే జనం పక్కన పెట్టేస్తారు. రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, మనకి పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ డేర్ ఎనఫ్, కొమ్మినేని గారు ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఈరోజు 27 అనుకుంటాను డేటు, 27నా? 27 డేటు మనం మాట్లాడుతున్నాం. మీరు ఒక్కసారి మనం ఇంకొకసారి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ దే ఆర్ డేర్ ఎనఫ్ మీరు ఇచ్చుకోండి వైట్ పేపర్స్, శ్వేతపత్రాలు, దానికి అసెంబ్లీ సమయం అంతా దీనికే పెట్టి ఒకసారి ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత ఆ పార్టీని మీరు ఏమీ చేయలేదని ప్రజలకి నమ్మించో లేకపోతే ఇంకొక మోసం చేసి వచ్చిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్. మీరు ఎగ్జిక్యూషన్ మర్చిపోయి మీరు అవతలోడు తప్పు చేశాడు, ఆ తప్పుని నేను మీకు ప్రజలందరికీ నేను భూతత్వంలో పెట్టి చూస్తున్నాను. నాకు తెలిసి ట్రంప్ ఎలక్షన్కి ఈయన కూడా పోతాడేమో అప్పుడు మోడీ సపోర్ట్ చేసినట్టుగా.
ఇది కూడా చూసుకోండి, అక్కడ అబద్ధాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అక్కడ కూడా. సో ఇందాక మన ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా కరప్టెడ్. వై ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ అండ్ సోషల్ మీడియా హ్యాస్ బిన్ రేప్డ్ లైక్ ఎనీథింగ్. ఒక్కటి వాస్తవమైనట్టు వార్త రావట్లేదు. సోషల్ మీడియా ఎవడికి కావాల్సింది వాడు పెట్టేస్తూ ఉన్నాడు. దీన్ని ఎవడు ఏది నమ్మాలి? ఇప్పుడు అంతా బురిడి కొట్టించడం చాలా ఈజీ. నేను మీ లెక్కల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటండి, మీరు ఒక యజమానిగా అందరం కూడా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలను కానీ కుటుంబాన్ని నడుపుతున్న వ్యక్తులమే. కష్టమో నష్టమో ఇంటి పెద్ద ఏం చేస్తాడంటే తన కన్నీళ్ళు వస్తున్నా సరే దాచుకొని, తను తిన్నా తినకపోయినా తన ఆకలిని మార్చుకొని తను కుటుంబాన్ని పోషిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చివరిదాకా ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఇతను డబ్బులు అని ఇస్తున్నాడని ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. అసలు మీరు స్టార్ట్ చేయకముందే జగన్ ఎక్కడి నుంచి ఇచ్చాడో కనీసం వీలైతే మీరు అది చెప్పండి. అవును, అది చెప్పకుండా విధ్వంసం జరిగిపోతే జగన్ ఎలా ఇచ్చాడు? ప్రజల్ని ఎవరిని బాధ పెట్టలేదు కదా, కుటుంబాన్ని బాధ పెట్టలేదు కదా, రాష్ట్రాన్ని బాధ పెట్టలేదు కదా, అవతాతల్ని బాధ పెట్టలేదు, పెన్షనర్స్ని బాధ పెట్టలేదు. హౌ హెస్ గివన్? ఒకరోజు ముందో అటో ఇటో 4 సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇచ్చేసి లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఒకరోజు తప్పుండొచ్చు. మీరు పెట్టిన ఆశల పల్లకిలో ప్రజలు పడిపోయారు, మోసపోయారు అనేది ఒక సబ్జెక్ట్ నడుస్తూ ఉందండి ఇప్పుడు. కొమ్మినేని గారు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, నాకు తెలిసి మీరు వాస్తవాల్ని అంగీకరించబోగా ఖండించే దానిలో మీరు ముందుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఐఎమ్ గివింగ్ ఎన్ అడ్వైస్ టు యూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఏదైతే పెట్టారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేయాలంటే కూడా కష్టమండి. ఎందుకంటే ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల కోసం తను వాస్తవాలు ఇదిగో నేను ఆ విధంగా అబద్ధాలు చెప్పలేక మీ ముందు ఈరోజు దోషిగా లేదా ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, కానీ కింద పడ్డ అల కూడా మళ్ళీ తిరిగి లేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మొన్న ఢిల్లీలో ఒక మాట అన్నాను, ఆట అయిపోయింది అనుకుంటున్నారు, గెలిచామనుకున్నారు, కానీ ఢిల్లీ యాక్టివిటీ ఏదైతుందో ఇప్పుడే ఆట ప్రారంభమైందని తెలుసుకోవాలని కూడా చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే ది ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. ఇప్పుడు నువ్వు ఫ్యాక్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయకుండా అబద్ధాల బేస్డ్ పాలిటిక్స్ నువ్వు చేస్తూ పోతా ఉంటే హౌ లాంగ్ యూ కెన్ రన్ ఇట్? అంటే హౌ లాంగ్ అంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు. చూపుడు గారు హౌ లాంగ్ అంటే ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు ఇస్తున్నటువంటి అబద్ధాలకి పేటెంట్గా మారి వీళ్ళు ఇస్తున్న ప్రచారం చూడండి. నిన్న లోకేష్ గారు ఏమన్నారు, ఇప్పుడు కుదరదు నెక్స్ట్ ఇయర్ చూస్తాము, 72,000 సంఖ్య తగ్గితే ఆయన నష్టం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దీన్ని కవరప్ చేస్తూ ఈనాడు వాళ్ళు విద్యా కానుక అమలు చేస్తాం అన్నాడని ఆ జాగ్రత్తగా కవరింగ్ ఇస్తున్నారు. సో ప్రభుత్వ పరంగా జరిగే వాటిని మంచి చెడు రెండింటినీ విశ్లేషించవలసినటువంటి పత్రిక మీడియా చాలా దారుణంగా భుజాన వేసుకుని పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఇది జనం కూడా వాటిని నమ్ముతారేమో అన్న అనుమానం కలుగుతాం. జనం ఏంటండి, జర్నలిస్టులు నమ్ముతున్నారు కదా వైట్ పేపర్స్ ని. వైట్ పేపర్స్ లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ అబద్ధాలు ఉన్నాయని జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ కాలంలోనూ మా కాలంలోనూ ప్రతి అంకెని పడి చేసేవాడు. ప్రసాద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఇక్కడ కొమ్మినేని గారు, నేను అంటే ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ యూ, బట్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ. ఇప్పుడు ఈనాడు మీకు ఆంధ్రజ్యోతి అబద్ధాలు చెప్తా ఉన్నాయి, ఎన్ని నమ్ముతూ ఉన్నారని అంటున్నారు, కానీ వై యూ పీపుల్ ఆర్ అన్ఏబుల్ టు ప్రిపేర్ ఏ కౌంటర్ ఫోర్స్? మీరు ఎందుకు అసలు కౌంటర్ ఫోర్స్ మీరు తయారు చేసుకోలేకపోతున్నారు? అసలు లేదని కాదు కదా, కౌంటర్ ఫోర్స్ లేదని కాదు, బట్ ఎక్కడ ఉంది సార్? వాళ్ళు ఇండిపెండెంట్ ముసుగులో పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, పార్టీ ప్రచారం చేస్తున్నారు అనేది సార్. అది దీర్ఘకాలికంగా మనం చెప్తూనే పోతా ఉన్నాం. వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు, గోబెల్స్ ప్రచారంలో ఉన్నారు. వాళ్ళు ఒక వ్యక్తిని, ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళు ఏదో ఒక విధంగా పైకి తీసుకురావడం కోసం దే మేడ్ ఏ ప్లాన్. మీరు అసలు ఒక కమ్యూనిటీ, ఒక గ్లోబల్ ఒక సమ్మిట్ ఒక దాన్ని నడుపుతారండి. ఒక కమ్యూనిటీ 1935లో ఎప్పుడో ఒకసారి నడిపారు, మళ్ళీ 2024లో ఒకటి నడిపారు. దానిలో ఏం మాట్లాడారు? దే ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ సెల్ఫ్. అంతకన్నా ఏమైనా ఉందా?
ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలి, ఈ దేశాన్ని ఏం చేయాలి, వాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్, హౌ టు ఎడ్యుకేట్ అని సొసైటీకి మొత్తం చెప్పాల్సినటువంటి మేధావులు, ఎదిగినటువంటి వాళ్ళు వై దే హ్యావ్ కన్ఫైన్డ్ టు ది ఓన్లీ దేర్ కమ్యూనిటీ. ఎంతండి ఒక కమ్యూనిటీ, నీకు జనాభా ఎంత ఉంటుంది ఈ రాష్ట్రంలో? అక్కడి నుంచి వస్తూ ఉంటే మీరు నక్సలైట్స్నేమో ఏరియా అవతల పడేశారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిద్ధాంతం ఇస్తే, ఒక కమ్యూనిటీ ఒక ఆల్టర్నేటివ్ సిద్ధాంతం ఇస్తే మీరందరూ యాక్సెప్ట్ చేసేస్తారా? ఇంకొక కులాలు, ఆ కులాలు ఎదగాల్సిన అవసరం లేదా? ఆ ప్రాంతాలు ఎదగాల్సిన అవసరం లేదా? మన ఒక్కళ్ళు ఎదిగితే చాలా? అంటే వ్యవసాయం మనం ఒక్కళ్ళమే నేర్పేము అన్న దశలోకి ఒక కమ్యూనిటీ తీసుకెళ్ళిపోతూ ఉంటే ప్రపంచానికి మొత్తానికి. ఇక్కడ శ్వేతపత్రం విడుదల చేయండి ఒకటి, నిజంగా వ్యవసాయాన్ని ఇప్పుడు నీకు ఫైనల్ గా పార్టీ పరంగా అది వేరే చర్చ. ఫైనల్ గా పార్టీ పరంగా జగన్ గారు ఇచ్చిన శ్వేత కౌంటర్ పత్రం ఇవన్నీ ఇచ్చారు కదా, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? జనాల్లోకి చంద్రబాబు గారు తీసుకెళ్తారంట, మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? సార్ ఖచ్చితంగా మేము కూడా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి? ఇదే కదా లోపం. మీరు అబద్ధాలు చెప్పి ఎడ్యుకేట్ చేస్తారా, ఫ్యాక్ట్స్ చెప్పి ఎడ్యుకేట్ చేస్తారా, లేకపోతే కోర్ని మీరు తయారు చేసుకుంటారా, లేకపోతే డూప్లికేట్ ఆర్మీని తయారు చేస్తారా, రియల్ ఫోర్సెస్ మీరు తయారు చేస్తారా? లైన్ ఏజెన్సీస్ ఏంటి? ఎవరితోటి మీరు పనిచేస్తున్నారు? మీ పార్టీలో మేధావులు ఉన్నారా? మీ పార్టీలో ఆలోచన పరులు ఉన్నారా? మీ పార్టీలో డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఈరోజు పార్టీ మీద ఉన్నటువంటి అనేకమైన నెపాలు వస్తూ ఉన్నాయి. వీటినన్నింటినీ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళటం కోసం దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ కదండి. ట్రైనింగ్ క్యాంప్స్ కావాలి, చిన్న చిన్న స్టేట్ ప్లేస్ కావాలి. గతంలో ఎవడేం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్పారు, ఎందుకు ఓడిపోయింది, మళ్ళీ మనం ఏం చేయబోతున్నాం, యాక్చువల్గా ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా శ్రమించాము, 5 సంవత్సరాలు తన వాల్యుబుల్ టయాన్ని మొత్తాన్ని కూడా బ్యూరోక్రసీని చేర్చుకొని హెడ్లు మార్చుకోవచ్చండి. ఏ హెడ్ కూడా నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద విడుదల చేసి ఇదిగో ఇన్ని లక్షల కోట్లు పోయిందని జనాల్ని నమ్మించడానికి చేసే ప్రయత్నాన్ని ఒకే ఒక దాంతో అడ్డుకట్టేయచ్చండి. ఎందుకు? మనకు ఆడిట్ అండ్ అకౌంటెంట్ జనరల్లో ఎవ్రీ ఇయర్ వచ్చేసి మన లెక్కలు మనకు పెట్టారుగా. రిజర్వ్ బ్యాంక్ మనకు కావాలనుకున్నప్పుడు కొంత అప్పులు ఇచ్చింది కదా. దెర్ ఆర్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ వాడు రీఆర్గనైజేషన్ యాక్టో లేకపోతే గ్రాంట్ ఇన్ ఎయిడో లేకపోతే ఏదో ఒక రూపంలో మనకు ఇచ్చారు కదా. నిన్న 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేసిందంటే ఎక్కడ అలొకేట్ చేసింది? అది ఆర్గనైజ్ చేస్తానని చెప్తుంది. కొమ్మినేని లాంటి గారు ఇండస్ట్రియలిస్టులు ఎవరిని వస్తే నేను 10 మందిని కూర్చొని ఒక సమిట్ లాగా పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చే మార్గంలో ఎదుగుతామని చెప్పింది. కానీ దే ఆర్ నాట్ రివీల్డ్ దట్ ఇన్ ద బడ్జెట్ దిస్ థింగ్. మేము ఇస్తున్నామని చెప్పలేదు. కానీ దానికి ఏం చెప్పారు వీళ్ళు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చప్పట్లు కొట్టారు. తెలంగాణ వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎటువైపు తీసుకెళ్తున్నారు మీరు ఆర్గ్యుమెంట్ని? కాంట్ యు రీడ్ ఇట్ ద బడ్జెట్ ప్రాపర్లీ? మీరు బడ్జెట్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేరా? నేను అడుగుతున్నా మా పార్టీ వాళ్ళని, ఎందుకు మీరు బడ్జెట్ మీద ఒక క్యాంప్ పెట్టుకుని ఇంపార్టెంట్ నాయకులతోటి ఎందుకు మీరు అడిగారు కాబట్టి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అనే దాని మీద నేను చెప్తున్నానండి. దెర్ ఆర్ మెథడాలజీస్, దెర్ ఆర్ మెకానిజమ్స్, దెర్ ఆర్ పీపుల్ who can interpret or who can educate economics properly and budget properly. Understanding budget నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే కూడా ఎవరికి రాదండి. నేను 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేసి నేను చెప్తున్నా. ఒక రూల్ బుక్ తీసుకొని మాట్లాడేవాడు ఎమ్మెల్యే లేడు. ఇప్పుడు ఒక రూల్ బుక్ తీసుకొని మాట్లాడేవంటే ఒక ఎమ్మెల్సీ లేడు. అటువైపు బడ్జెట్ ఎంతమందికి అర్థమైంది అడగండి. వాట్ ఈజ్ అప్రోప్రియేషన్ బిల్ అంటే చెప్పమానండి. వాట్ ఈజ్ ఎకనామిక్ సర్వే అంటే చెప్పమానండి. ఎమ్మెల్యేని ఉందా? నేను అడుగుతున్నా. మీరు సీనియర్ మోస్ట్, మీరు చాలా మంది చూస్తుంటారు. ఏదో పోస్ట్ వచ్చిందని చెప్పి పోవటం కాదు. దాంట్లోకి వెళ్తే అవదులండి. వాటిని దేంట్లోకి వెళ్ళకూడదండి. వాటిని చూసి ఓట్లేట్లేదు కదా. మీతో ప్రాబ్లం ఏంటి? నాలెడ్జ్ ఉంది కాబట్టి ఓట్లేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది కాదు సమస్య. మీరు చెప్పింది ఆర్గ్యుమెంట్ కరెక్టే కావచ్చు. మమ్మల్ని అవమానించారని చెప్పి మిమ్మల్ని హౌస్ పిలిచే ప్రమాదం కూడా ఉంది.